హాయ్ మా, అందరు ఎలా ఉంటారు? అందరు బాగుంటారు అనుకుంటాను నేను. ఈ రోజు మనం వచ్చి హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేది మనం చూస్తామా. హెయిర్ డై ఆయిల్ ఎట్లా రెడీ చేయాలనేసి మనం చూస్తాము. దానికి ముందు దాని గురించి మీకు నేను కొంచెం చెప్తాను. నేను ఆ హెయిర్ డై ఆయిల్ ని మనం యూజ్ చేయను. ఎంటుకలు రాలేదంతా తగ్గిపోతుంది మా. ఎంటుకలు రాలేదు తగ్గిపోతుంది. బట్ట తలకాయగా ఉంటది కదా ఒక్కొక్కరికి, ఎంటుకలే లేకుండా సగం తల వరకు ఎంటుకలు ఉండదు మీకు. అమ్మారు ఉండే వాళ్ళంతా మీరు ఈ హెయిర్ డై ఆయిల్ ని యూజ్ చేయని ఎంటుకలు బాగా వస్తానే ఉంటది. బాగా సాఫ్ట్ గాను ఉంటది, షైనింగ్ గా ఉంటది. మీరు బిడ్డలకి కూడా పెట్టండి మా. మన ఆ కాలంలో మనం వచ్చి సరిగా మనం తల రెడీ చేసుకోకుండానే వదిలేసినాము. ఈ హెయిర్ డై ఆయిల్ ని మన బిడ్డల కన్నా మనం రెడీ చేసి పెట్టను బిడ్డల కన్నా మనం వచ్చి ఎంటుకలు బాగా పెంచి ఎంటుకలు రాలకుండా చూసుకోవచ్చు. అది ఎట్లా రెడీ చేసేది అనేసి మీకు చెప్తాను మా. నేను హెయిర్ డై ఆయిల్ కి మనం రెడీ చేసేదానికి ఫస్ట్ మెంతులు తీసుకున్నామ్మా. ఈ మెంతులు ఎట్ట నానబెట్టాలంటే ముందు రోజు రాత్రికి నానబెట్టేయండి. తెల్లవారితో ఏం చేయాలంటే ఒక తెల్ల గుడ్డ ఎత్తుకోండి. అట్టి తేమతో ఎత్తి ఆ గుడ్డలో కట్టి బాగా గట్టిగా కట్టి మనం ఒక జాగాలో పెట్టేయవచ్చు. మీరు గుడ్డలో మీరు కట్టలేదంటే మీ ఇంట్లో హాట్ బాక్స్ ఉంటది కదా, ఆ హాట్ బాక్స్ ఉంటే కూడా చిన్నది, ఇది నానబెట్టి వాటిలో ఎత్తి నీళ్ళు లేకుండా హాట్ బాక్స్ లో పెట్టి మూత వేసేయండి. బాగా మూత వేసి ఒక పక్క పెట్టేసినారంటే అది మధ్యాహ్నానికంతా మీకు బాగా మొలక వచ్చేస్తుంది. ఇలా మీరు సాయంత్రం వరకు కూడా పెట్టవచ్చు. సాయంత్రం కనుక మొలక వచ్చేసిందంటే దానికి అవతల ఈ మారిగా ఉంటది మా. మొలక వచ్చింది ఎట్ట ఉంటుంది చూడండి, ఈ మారిగా ఉంటుంది. ఈ మారి చేసినామంటేదా మనకు బాగా అది వచ్చి మనకు హెయిర్ డై ఆయిల్ బాగా మనకు దొరుకుతుంది చేసే వల్ల. ఇంకొక ఇది చెప్తాను మా. దాంతో పాటు ఆలివేరా కూడా ఎత్తుకోవాలా. దాంతో పాటు ఇంకొకటి వచ్చి ఓమ ఆకు మా. ఈ ఓమ ఆకు చాలా మంచిది, తలకు మంచిది. చెప్పుండాను ముందుగానే. దీనివల్ల మనకు సుండు రాదు, అన్నిటికి మంచిది. ఈ ఆలివేరా వచ్చి మనకు ఎంటుకలు షైనింగ్ వస్తుంది, ఎంటుకలు రాలేదు నిలుస్తుంది, బాగా పెరుగుతుంది, ఎంటుకలు పెరిగేది అన్నిటికీ ఈ మిశ్రమము చాలా మంచిది మా. ఇప్పుడు మనకు ఒక ఇనుము బాండలు తీసుకున్నాము. ఆ ఇనుము బాండల్లో ఆ మెంతులు ఎత్తి వేసుకున్నాము. ఆ మొలకొచ్చిన మెంతులు వేసుకున్నాము. ఈ ఓమ ఆకుని చిన్నదిగా కట్ చేసుకొని మనం తుంచి వేసేయవచ్చు. వేసుకొని మళ్ళా ఆలివేరా ఉండదు కదమ్మా, దాని కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఈ హెయిర్ డై ఆయిల్ రెడీ చేసేదానికి ఇవన్నీ చాలా ముఖ్యమ్మా. ఇవన్నీ మన ఇంటికాడ దొరికేదిదా. మీకు టౌన్ లో ఉండే వాళ్ళకి దొరకలేదంటే కూడా మీరు మార్కెట్ పక్క పోయినారంటే దొరుకుతుంది. మెంతులు మన ఇంట్లో ఉండేదిదా. ఓమ ఆకు మీరు ఎక్కడ ఎవరి దగ్గర చెప్తేనే తీసుకొని వచ్చి ఇస్తారు, అది దొరికేదిదా. ఇది పెట్టి మనం చెప్పని మర్చిపోయినామ్మా. ఇది ఓమ ఆకు వచ్చి చాలా మంచిది, జలుబు పట్టకుండా ఉన్ను. ఈ హెయిర్ డై ఆయిల్ మనం రెడీ చేసి ఒక్కొక్కరు తలలో వచ్చి మరి హెయిర్ డై ఆయిల్ అంతా పెట్టినారంటే జలుబు పడుతుంది. ఆ జలుబు పట్టదు, తుమ్మలు రాదు, మీకు ఏమి పట్టకుండా బాగుండుమా. దానివల్ల ఇది యూజ్ చేస్తా ఉంటామ్మా. 100 ml మా. 100 ml వచ్చి టెంకాయ నూనె, కొబ్బరి నూనె. మీకు కొబ్బరి నూనె మాత్రం వద్దు, మీకేం జలుబు పట్టదు, మీకు బాగుంటది అనుకుంటే 50 mg ఆవిందం ఎత్తుకోండి. 50 mg టెంకాయ నూనె, ఆవిందం టెంకాయ నూనె రెండు కలిపి కూడా మీరు ఇది కాంచుకోవచ్చు మా. మీకు అది వచ్చి బాగా కూలింగ్ గా ఉంటది. ఈ హెయిర్ డై ఆయిల్ మీరు పెడితేనే కూలింగ్ గా ఉంటది. ఇంకా ఆవిందం వేరు దాంట్లో చేర్చినారంటే ఇంకా బాగా కూలింగ్ గా ఉంటది. ఇది మీరు చేసి చూడండి. ఇప్పుడు వచ్చి దాన్ని వచ్చి మనం రెడీ చేస్తాము మా. స్టవ్ లో పెట్టేసినమ్మా బాండల్ని ఎత్తి. స్టవ్ వచ్చి సిమ్ములో పెట్టిదమ్మా చెయ్యాలా. అప్పుడుదా దాంట్లో ఉండే సత్తంతా దిగి నూనెలో బాగా మరగతాది మా. కొంచెంసేపు మరగాల. దానివల్ల మనం స్పీడ్ గా పెట్టేసినామంటే దాంట్లో ఉండే సత్తంతా మీకు నూనెలో దిగదు. సన్న మంటల్లో పెట్టి నిదానంగా మీరు చేస్తేదా బాగుంటది మా. చూడండి నూనె కాకన ఆరంభించేసింది, బాగా కాకుతా ఉంచండి మా. చూడండి మా బాగా మరగతా ఉంది. ఇవి అన్ని మనం వచ్చి తేమ వస్తువులుగా వేసుకుంటాము. ఓమ ఆకు, ఆలివేరా, మెంతులు అన్ని మధ్య మన తేమగా వేసుండే వల్ల చడని సౌండ్ వచ్చి పొంగుతుంది. పొంగి మళ్ళీ అనగాల, పొంగి పైకి వచ్చి మళ్ళీ అణిగిపోయిందంటే
అప్పుడుగా మనకు హెయిర్ డై ఆయిల్ మనకు రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి పొంగతా చూస్తారా, ఇది చాలా మంచిది మా ఈ హెయిర్ డై ఆయిల్. రోజు మీరు వేసుకోవచ్చు. మీరు వేసుకుంటే మీకే తెలుస్తుంది. చూడండి వేసేసినాక మీరు మాకు చెప్తారు, కంటిపుగా మీకు కమెంట్ లో మీరు వచ్చి చెప్తారు. మీరు అంత మంచిది ఈ నూనె. దీంట్లో ఒక ముఖ్యమైన వస్తువు వేయాలా, అది మనం కడానే వేస్తాము. అది నేను కడాన చూపిస్తాను. ఇప్పుడు చూస్తారా ఎట్ట పొంగతా చూస్తారా, ఈ పొంగేదంతా మనకు అనకాలమ్మా. అంతసేపు మనం మరగనియ్యాల. బాగా మరిగితే దాంట్లో ఉండేదంతా దిగాల, ఆ సారం అంతా దిగితేదా మీకు బాగుంటది మా. మనం వేసిన ఈ మిశ్రమం అంతా ఫుల్ గా బ్రౌన్ అయిపోవాలమ్మా. బాగా బ్రౌన్ కలర్ అయిపోయి బాగా ఉడికిపోవాలా. ఆ ఉడికేంత వరకు మనం కాంచాల, నూనెని బాగా మరగనియాల, కాంచాల. చూడండి మా ఎట్ట మరిగిపోయింది చూస్తారా, కలర్ ఎట్ట మారిపోయింది. ఈ హెయిర్ డై ఆయిల్ కి ఈ మరిదమ్మ మరగాల. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఒక వస్తువు వేస్తా ఉంటాం, అదిదమ్మా కరేపాకుమా. కరేపాకుని బాగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాము, అదే నల్లగా ఉండదు. ఇది వచ్చి నూనెలో హెయిర్ డై ఆయిల్ లో దీన్ని వేసి బాగా కలిపేసి హెయిర్ ఆయిల్ వచ్చి రెడీ అయిపోయింది మా. ఇది అట్లనే ఉంది మా. ఇక స్టవ్ ఆరిపేసినాము, ఈ ఇనుము కడాయిలోనే 2 గంటల సేపు అట్టనే ఉండాలమ్మా. మళ్ళా ఇది ఆరినాక మీకు ఏం చేస్తానని చెప్తాను నేను. ఇక్కడ చూడండి మా, ఎంత నల్లగా తిక్కుగా అయిపోయింది చూస్తారా. ఎంత అట్నే హెయిర్ డై ఆయిల్ ఎంత నల్లగా అయిపోయింది చూస్తారా. ఈ హెయిర్ డై ఆయిల్ ఇప్పుడు 2 గంటల సేపుగా అట్టనే ఉండాది మా, కడాయిలోనే, బాండల్లోనే, ఇనుము బాండల్లోనే. మీరు ఇంకా దాన్ని వచ్చి మీరు వచ్చి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు మా. ఈ మరి ఒక బాటిల్లో అట్టనే ఎత్తి మీరు పోసి పెట్టుకునేయండి. పోసి పెట్టుకునేసి ఈ హెయిర్ డై ఆయిల్ని యూజ్ చేసేది మాత్రం మనం ఇప్పుడు చూస్తాము. ఇది చూడండి, ఎత్తి ఈ మరి పోసి పెట్టుకోండి, ఫిల్టర్ అవసరం లేదు. ఇది దీంట్లో ఈ సామాన్లు ఇవన్నీ ఉండనుండా బాగా లోపల నాని ఇంకా రోజు అవ్వను మీకు ఇంకా బాగుంటుంది మా. ఇప్పుడే ఎంత తిక్కుగా ఉండదు చూస్తారా, ఎంత నల్లగా తిక్కుగా ఉండదు చూస్తారా. చేతిలో పోస్తూ ఉండారు, ఎంత తిక్కుగా ఉండదు చూడండి నల్లగా. ఇది మీరు రోజు ఈ ఎంటికలు పెట్టను ఎంటికలు బాగా గ్రోత్ అవుతుంది, నల్ల పడుతుంది, సాఫ్ట్ అవుతుంది, పొడుగు పెరుగుతుంది. మళ్ళా ఎంటికలు లేని జగాలంతా పెట్టినారంటే కొత్త ఎంటికలు వస్తుంది మా. ఇది మీకు ఇంకా ఎట్ట రెడీ చేసి ఎట్ట మనం తల్ల పెట్టుకునేది చూపిస్తాము. మన స్కాల్ప్లో తల్లో ఫుల్గా పూసేసి బాగా మసాజ్ చేయాలమ్మా. లోపల వేరు లోపలంతా దిగాల, మీకు దిగితేదా ఎంటుకల లోపల వేరు లోపలంతా దిగందా మీకు వచ్చి ఒక్కొక్క ఇదిగా జరుగును. మనకు ఎంటుకలు పెరిగేది, సాఫ్ట్ అయ్యేది, మనకు కూల్ అయ్యేది అన్నీ పెరుగుతూ ఉంటుంది మా. ఇది ఎత్తి మీరు నూనె వేళ్ళు ఎత్తి తాకి ఫుల్గా మసాజ్ చేసుకోండి, రోజు చేయండి, మీకు మంచి రిజల్ట్ దొరుకును. ఈ హెయిర్ డై ఆయిల్ చేసి చూసి మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో పట్టి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మా.